8 years of wisdom maybe. I am known as Lieutenant Colonel S.K. Rao. I was born in Nellore on 2nd September 1945. ట్రైనింగ్ చేస్తున్న టైంలో మీ డే ఎలా ఉండేది సార్? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హౌ వాస్ యువర్ డే? ఎన్ని డేస్ జరిగింది ట్రైనింగ్? Training 11 months. 11 months. Joined in army, rose to the rank of Lieutenant Colonel, served in army for 30 years. ఆ ఇంటెన్స్ ట్రైనింగ్ తర్వాత మీరు వార్ జోన్ లోకి వెళ్ళాను అంటే అవునమ్మా. ఇట్ కుడ్ బి దట్ ఎనీ టైం ఏదైనా జరగదు. But you are prepared for it. ఇస్ యు ఆర్ బట్ ఇట్స్ అ హ్యూమన్ ఇన్స్టింక్ట్ దట్ భయం అనేది హ్యూమన్ ఇన్స్టింక్ట్. నాయన నాతో పాటి 140-150 పీపుల్ ఉండేది. ఎవరికి భయం లేదు. లేదు. They were all enjoying. Except one fellow. చాలా లిబరల్ గా వాడుతాయి అన్నమాట దేశం కోసం. దేశం కోసం అందరం పనిచేస్తాం. రిస్క్ ఆఫ్ లైఫ్ అన్ని చోట్ల ఉండదు కదా సార్. ఇక్కడ ఏంటంటే తెలిసి రిస్క్ తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. నేను 2 ఇండిపెండెంట్ ఆర్మర్డ్ బ్రిగేడ్ అని దానికి పోస్ట్ చేశారు. ఆర్మర్డ్ బ్రిగేడ్ అంటే ఈ ట్యాంకులు ఉంటాయి ఎక్కువ. సో ఈ ట్యాంక్స్ అంటే వార్ జోన్ లో యూజ్ చేసే ఫైర్ సినిమాల్లో చూపించినట్టే ఉండదు. ట్యాంకులో కూర్చొని పైన కుప్పోలు అంట కవర్ మూసేస్తారు. చీకటి గా ఉంటుంది. ఆ ఇంజిన్ అది స్టార్ట్ అయితే ది హోల్ వరల్డ్ ఈస్ కమింగ్ ఆన్ యువర్ హెడ్ అండ్ వీఆర్ ట్రైన్ టు రిపేర్. సో వీఆర్ ఆల్సో ఇన్ ద వార్. కాకపోతే వాళ్ళు 190 మంది ఉంటే మేము 120 మంది. మీరు 2 వార్స్ లో ఇన్వాల్వ్డ్ ఉన్నారు అని. నేను 71 వార్ లో ఉన్నాను ఫుల్ గా. 70. తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్ లో ఉన్నాం. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ మనీ పీపుల్ డైడ్. మనవాళ్ళు కానీ సర్దార్స్ కానీ. అసలు ఏంటి సార్ ఆ బ్లూ స్టార్ ఆపరేషన్? దిస్ ఇస్ ప్యూర్ పొలిటికల్ గేమ్. 25,000 people here. Indian Army's Chief of Staff, General Satnam, The Indian government has taken a decision to fire at the Golden Temple and says that at the moment some 3,000 more a day are being taken out of the country. ఆ పర్టికులర్ ఆపరేషన్ లో మీకు గుర్తున్న ఏదన్నా ఇన్సిడెంట్ అది ఎప్పటికీ మీరు మర్చిపోలేను అన్న ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా సార్? ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ పాకిస్తాన్. నైనా కోట ఉంది, మా బండి పోతుంది. నాతో 2-3 సర్దార్స్ జవాన్స్ అందరం కూర్చొని పోతున్నాం. సడన్లీ 6 ఏరోప్లేన్స్ కేమ్ ట్రాఫిక్. ఎస్పెషల్లీ వార్ జోన్స్ కానీ వీటి గురించి మాట్లాడతాం. మేబీ సంబడి మైట్ బి వర్కింగ్ విత్ యూ క్లోజ్లీ ఆ పర్టికులర్ టైంలో. మీతో అందరు కలిసి ఆ పర్టికులర్ ప్లేస్ కి వెళ్తారు, కానీ వెళ్ళేటప్పుడు సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ మళ్ళీ ఇంటికి వెళ్తారనే గ్యారంటీ కూడా లేదు. డిడ్ యు ఎవర్ కమ్ అక్రాస్ ఆ సిచువేషన్ సార్? అప్పుడు ఎలా బాధగా ఉంటుంది. ఎనిమీ మన ఆర్మీ పర్సన్ ని తీసుకెళ్లిపోయి పాకిస్తాన్ వేరే జోన్ కి దే యూస్ టు కట్ దేర్ ఫింగర్స్, ఒక బాడీ పార్ట్ సీల్డ్ జిప్ లో పంపించి ఇంటికి ఇలా టార్చర్ చేస్తారు. అసలు అవి వింటుంటే ఐ డోంట్ నో. కళ్ళు పీకేసి పంపించి. We don't torture people because they are working for their own country. We are working for our own country. They are not our enemies అనే యాటిట్యూడ్ ఉంది మనకి. ఉదయాన్నే లేచి పళ్ళు కమ్ముకునేటప్పుడు మా నాయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక రెడ్ లెటర్ తీసుకుని దాంట్లో లీవ్ క్యాన్సిల్, రిపోర్ట్ ఇమీడియట్లీ. సార్ ఈ త్రూ అవుట్ ప్రాసెస్ లో మీకు ఇంకా నా వల్ల కాదు గివ్ అప్ ఇచ్చేద్దాం ఎప్పుడైనా అనిపించింది? లేదు. వాలంటీర్లీ జాయిన్. హౌ కెన్ ఐ లీవ్ ఇట్? దో యు వేర్ ఇంటూ టెక్నికల్ పార్ట్, మీకు కూడా వెపన్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. యా. Bloody sweet.